మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఎక్కడ్రా పార్టీ? ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే, మా ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీ ఇస్తున్నాడు, ఇప్పుడే వస్తాను, వెళ్తున్నా. అయినా రోజు తాగితే ఏమొస్తుందండి మీకు? అసలు తాగడం వల్ల ఎంత ఆనందం ఉంటుందో నీకు తెలుసా? నీకు తెలియకపోతే చెప్తాను, విను. ఫస్ట్ పెగ్గు తాగిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి సాధక బాధలు మాట్లాడుకుంటాము. తర్వాత రెండో పెగ్గుకి ఆ బాధలకు సంబంధించిన కోపాలు, ఆవేశాలు, దాని గురించి మాట్లాడుకుంటాము. మూడో పెగ్గు తాగిన తర్వాత ఆశలు, ఆశయాలు గురించి మాట్లాడుకుంటాము. నాలుగో పెగ్గు తాగిన తర్వాత పాటలు, పద్యాలు, డాన్సులు వస్తాయి. ఐదో పెగ్గు తాగిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి పడుకుంటాం. అదే మందు పవర్ అంటే. పెగ్గుల గురించి నీతులు బాగానే చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ పెద్ద సూక్తులు చెప్పడం వచ్చి. హలో హలో, చెప్పు. ఏవండి, నేను మీకు ఒక ఫోటో పంపించిన. అందులో నేను ఒక 2 సారీస్ ఫోటో పెట్టినా అండి. అది మీరు సెలెక్ట్ చేయండి. నేను ఒకటి, మన ఎదురింటి ఆవిడ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. మీరు సెలెక్ట్ చేసి నేను ఏది తీసుకోవాలో చెప్పండి, సరేనా? సరే, చూస్తాలే. ఓకే ఓకే. నువ్వు రెడ్డి చీర తీసుకోవే, రెడ్డి సారీ ఆలడానికి ఉంది. ఆమెకి ఆ సారీ ఉన్నట్టు మీకెట్లా తెలుసు? ఇంటికి రండి, మీ పని చెప్తా. అవునండి, మనకి సమ్మర్ వచ్చేసింది కదా, కళ్ళల్లోంచి బాగా హీట్ వస్తూ ఉంటుంది. మనకి కళ్ళ కింద కూడా బాగా డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, బ్లాక్ అవుతూ ఉంటుంది కదా. అవన్నీ పోవాలంటే అప్పుడప్పుడు కీరదోసకాయ కళ్ళకు వీక్లీ 2 times అన్న పెట్టండి. కళ్ళలో ఉన్న హీట్ అంతా పోతుంది అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటాను. సరే, కీర దోసకాయ తింటే కడుపుకు మంచిదే, కడుపు చాలా చేస్తుంది. నువ్వు కళ్ళకి పెట్టుకున్నావేంటి? అవునండి, కడుపుకే కాదు, తింటే కళ్ళకు కూడా చాలా మంచిది. ఇది పెట్టుకోవడం వల్ల కళ్ళ కింద డార్క్ స్పాట్స్ పోతాయి తెలుసా, అందుకే పెట్టుకున్నా. సైకిల్తో ప్రపంచాన్ని భయపడిస్తారు కదా మీరు. మీకు ఆ కిరే దోసకాయలు సరిపోతే పనికి మళ్ళీ. ఏవండి, నాకు ఒక డౌట్, కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? అవునే, నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అవి రాళ్ళు ఎందుకు వస్తాయంటే హెల్త్ ని కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సరైన ఆహారం తీసుకుంటూ చాలా వాటర్ ఎక్కువ తాగి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు అనేవి రావే. అవునా? అదేం కాదు, బంగారం వజ్రాలు అయితే మనం కోసేసుకుని అమ్మేసుకుంటామని రాళ్ళే వస్తాయి. తింగర బుచ్చి దీనికేడ పని లేదు. అవునే, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆడారు నీకెందుకు వస్తానే? ఏవండి, మీకు ఒక బంపర్ ఆఫర్ అండి. ఇప్పుడు నేను దాక్కుంటాను, మీరు నన్ను కనిపెట్టకపోతే ఈ రోజంతా మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తానండి. ఒకవేళ కానీ మీరు నన్ను కనిపెడితే మీరు నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళాలి. కనిపెట్టకుండా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడే దొరికేటట్టున్నది. ఈ ఛాన్స్ అస్సలే మిస్ చేసుకోదు. కనిపెట్టకుండా మంచిది. నువ్వు చాలా బాగా జాక్కున్నావు. మీరు కావాలని నన్ను కనిపెట్టలేదు కదా? అదేం లేదే, నువ్వున్నావు అక్కడ, నేనేదో వాటర్ ట్యాంక్ అనుకున్నాను, నేను అసలు కనిపెట్టలేకపోయానే. మీకు వాటర్ ట్యాంక్ లా కనిపించానా? అదేం లేదే. ఓకే, ఈ రోజు మొత్తం నాదే. ఓకే, సరే, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నీ ఫోన్ పక్కన పెట్టి నాకు టిఫిన్ అవుతుందరా. గడ గడ గడ
ಗಡಗಡ ನಡಗಿಸಿ ಬಡಿ ನಿನ್ನ ನಡ ಸಂಗಮರ ಮರ್ರಿ ಸುರ ಸುಂದ್ರಿ ಡಾರ್ಲಿಂಗ ಸಿರಿ ಸೌಂದರ್ಯ ತಡಕಳ್ಳಿ ನಾಯಾಂಗ ತುಟಿಗೆ ತುಟಿ ಹಚ್ಚಿ ಮಾಡ್ಲೆ ನಾ ವೆಲ್ಲಿಂಗ ತಟಗೂ ತಡಕಬೇಕು ఏవండి కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏమిటి? అవి రెండిటికి ఒకటే అర్థమే, పూర్తవుతుందని ఒకటే అర్థం వస్తుంది. అర్థం కాలేదు, వివరించి చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోవడం కంప్లీట్ అయినట్టు, ఆ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఫినిష్ అయినట్టు. అదే దీనికి అర్థం. हे प्रभु हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ no, 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 no. ఏవండి ఏంటి? ఏవండి ఆ, మనం చనిపోయినాక మన ఆత్మలు ఎలా మాట్లాడుకుంటాయన్నది ఒకసారి ఊహించుకుందామండి. సరే ఉంచుకుందాం పట్టు. సరేనా? మీరు ఇలా ఉన్నారేంట్రా? మీరు ఈ మధ్య చాలా మారిపోయారండి. ఎందుకు? మారిపోయారు, మీలో చాలా చేంజ్ వచ్చింది. అవునా? ఆ, ఎందుకో సైట్రా, నేనేం మారలేదే. ఈ మారుడు కాదు, ఆ. మీలో చాలా మార్పు వచ్చింది మీ ఆత్మలోని. అవునా? అవునా? మరి నీలో ఏం మార్పు రాలేదే? బతుకున్నప్పుడు అదే దయ్యం లెక్కున్నావు, చనిపోయిన తర్వాత గదే దయ్యం లెక్కుండి ఇంకా వేధిస్తూనే ఉన్నావు. అదేంటో మరి. నేను నటించమన్నాను అంతే, ఆత్మలాగా ఊహించుకోమన్నాను.